హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ టిప్ అండి. మనం ఎప్పుడూ కూడా దోసకి సెపరేట్‌గా అలాగే చపాతీకి సెపరేట్‌గా పాన్‌లయితే పెట్టుకుంటాం కదా! కానీ నేను ఈరోజైతే మీకు చపాతీ పెనం పైనే దోసలు కూడా ఎలా వేసుకోవచ్చో చూపిస్తానండి. ఎప్పుడైనా సరే మనకి ఎమర్జెన్సీగా అవసరమైనప్పుడు దోసల పాన్ ఏదైనా పాడైపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు. నేనైతే చపాతీకి ఈ విధంగా ఇనప పాన్‌నయితే వాడుతున్నాను. దానిపైన చూడండి డైరెక్ట్‌గా దోస వేస్తే ఈ విధంగా అతుక్కుంటుంది. చూస్తున్నారు కదా! మనకి అందరికీ తెలిసిందే చపాతీ పెనం పైన దోసలైతే అస్సలు రావు. కానీ నేను ఈ చెప్పబోయే ఈ టిప్ ట్రై చేయండి. జస్ట్ 2 మినిట్స్‌లో మీరు ఇలా చక్కగా పేపర్ దోసలు వేసుకోవచ్చండి. చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇంకా పాన్ని శుభ్రంగా కడిగి తెచ్చానండి. కొంచెం ఆ తడంతా ఆరిన తర్వాత కొద్దిగా ఒక పావు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసి ఆ తర్వాత ఒక అర గ్లాస్ దాకా నీళ్ళైతే వెయ్యాలండి. ఆయిల్‌ని ఈ విధంగా బాగా పెనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి చూడండి చిన్న గ్లాస్‌తో ఒక గ్లాస్ నీళ్ళైతే వేసేసాను. ఇప్పుడింకా మీడియం ఫ్లేమ్‌లో కానీ, లో ఫ్లేమ్‌లో కానీ పెట్టేసి ఈ విధంగా ఈ నీళ్ళన్నీ ఆవిరైపోయే వరకు ఈ విధంగా మరిగించాలండి. పెనం మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ నీళ్ళనైతే మరిగించేసి చూడండి ఆవిరైపోయాయి కదా! దీనిపైన ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసేసి ఉల్లిపాయతో రుద్దాలి. చూడండి చక్కగా ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసేసి, ఈ విధంగా పట్టుకోవడానికి ఉంటే పర్వాలేదు. ఇలా తోకలాగా ఉంటే పర్వాలేదు. లేదంటే ఈ విధంగా ఫోర్క్‌తో గుచ్చేసి జస్ట్ 10 సెకన్లండి. ఈ విధంగా రుద్దుతూ ఉన్నామంటే చక్కగా నీట్‌గా వచ్చేస్తుంది. స్టవ్‌ని ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టేసి అలా రుద్దేసి ఇదంతా క్లీన్ చేసేయాలండి. మళ్ళీ ఇప్పుడు స్క్రబ్బర్‌తో లిక్విడ్‌లేసి రుద్దేయటం అలా చేయొద్దు. జస్ట్ ట్యాప్ కింద పెట్టేసి నార్మల్ వాటర్‌తో జస్ట్ చేత్తో అలా శుభ్రంగా నీట్‌గా కడిగేసి తెచ్చుకోవాలి. దీని మీద మనకి ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు జస్ట్ ఒక 2 చుక్కల నూనె వేసేసి మళ్ళీ ఈ విధంగా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే చాలండి. మనకి చాలా నీట్‌గా చక్కగా దోసలు పల్చగా వచ్చేస్తాయి. చూడండి మనం ఎంత పలుచగా కావాలన్నా అంత పలుచగా చక్కగా పేపర్ దోసలు వేసుకోవచ్చండి. అలా ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఒకే పెనం పైన కూడా దోసలు, చపాతీలు వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? ఐడియా బాగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. మీరు రెగ్యులర్‌గా దోసలు వేసుకునే పెనం పైన దోసలు రాకపోయినా ఈ టిప్‌ని ట్రై చేయొచ్చండి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని ఆల్ బటన్ మీద ప్రెస్ చేసి మన ఛానల్‌లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థాంక్ యూ.